హాయ్ అన్న, మీ పేరేంటి? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు వచ్చారు? అసలు బెర్లినే ఎందుకు చూస్ చేసుకున్నారు? హాయ్, నా పేరు రాజ్ కుమార్. నేను హైదరాబాద్, ఇండియా నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను జర్మనీ, ప్రతి ఒక్కరు అబ్రాడ్ అంటే ఒక డ్రీమ్. అబ్రాడ్లో డబ్బులు బాగా సంపాదించేద్దాము అనే కళతోటి ప్రతి ఒక్కరు అంటే అబ్రాడ్కి వెళ్ళాలి అనే థాట్లో ఉంటారు. బట్ నేను కూడా అదే థాట్ తోటి అబ్రాడ్కి రావాలి, అబ్రాడ్లో బాగా డబ్బులు సంపాదిస్తారు అని అనుకున్నాను. బట్ ఏదైతే డబ్బులు బాగా సంపాదిస్తారు అని అన్నారో అది రియల్లీ ఫాల్స్ అలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు డబ్బులు బాగా సంపాదిస్తారు అనేది రాంగ్. సో మీరు అక్కడ సంపాదించింది ఇక్కడ ఖర్చు పెట్టారు అంతే. నేను ఇండియాలో ఏం జాబ్ చేశారు? నేను ఇండియాలో ఫైనాన్స్ అడ్వైజర్గా నేను జాబ్ చేశాను. నాకు ఆల్రెడీ అక్కడ నాకు 1 lakh చేంజ్ వచ్చేది. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే సేవింగ్ చేశానో ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 8 months 9 months అలా అవుతుంది. ఆ 8-9 monthsలో ఆల్మోస్ట్ నేను సేవింగ్ చేసుకున్న డబ్బులే ఒక 6-7 lakhs నేనే ఖర్చు పెట్టాను. ఇక్కడ ఉండడం కానీ, తినడం కానీ, మంత్లీ రెంట్ ఒక 450 to 500 euros షేరింగ్ అపార్ట్మెంట్. వేరే వాళ్ళతో బెడ్ షేర్ చేసుకోవాలి. బెడ్ కూడా అంటే బెడ్ అంటే మనకు ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో 2 beds వేస్తారు. ఒక బెడ్ మనకు, ఒక బెడ్ ఇంకో హాస్టల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ప్రైవసీ అనేది ఏమి ఉండదు. మనం అన్నింటిలో షేర్ చేసుకోవాలి. ఫుడ్ అదొక ఆల్మోస్ట్. సో ఇండియాలో హాస్టల్స్ అంటే క్యాంటీన్, అంటే కింద భోజనం పెట్టి రూమ్ రెంట్ కలిపి ఉంటుంది. ఇక్కడ అలా ఏముండదు. ఓన్లీ రెంటే మనకు ఒక 500 euros పెట్టాలి. ప్రైవేట్గా తీసుకోవాలంటే 600 to 700 euros అవుతుంది. మనకు ఇక్కడ జాబ్ చేసినా కూడా ఇక్కడ ఎలా అంటే మనం ఇక్కడ ఏదైనా జాబ్, ఇండియా నుంచి జాబ్ ఎత్తుక్కొని రావడమే సేఫ్. ఎందుకంటే డైరెక్ట్ రాగానే జాబ్ ఉంటుంది, జాబ్ ఎక్కేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి జాబ్ ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నేను వచ్చింది జాబ్ సీకర్ వీసా. ఇక్కడికి వచ్చి జాబ్ ఎత్తుక్కోవాలి. ఇక్కడ నాకు లాంగ్వేజ్ బ్యారియర్. ఇక్కడ చాలామంది లాంగ్వేజ్, ఇప్పుడు చాలామంది ఏం చెప్పారంటే, నేను రీసెర్చ్లో కూడా బెర్లిన్ మల్టీ లాంగ్వేజ్ స్టేట్ ప్లస్ అన్ని రకాల లాంగ్వేజెస్ కంఫర్టబుల్గా ఉంటుందని నేను బెర్లిన్ చూస్ చేస్తాను. బెర్లిన్ అంటే ఇక్కడ చాలామంది ఇంగ్లీష్ స్పీకింగ్ స్టేట్ అనమాట. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడతారు. అదే వేరే మ్యూనిక్ కానీ, ఫ్రాంక్ఫర్ట్ కానీ అలాంటి వెళ్తే అక్కడ కూడా మాట్లాడతారు, కానీ కొంచెం తక్కువ మాట్లాడతారు. ఇంకా వేరే స్టేట్స్ అయితే 90% జర్మన్ ఉంటుంది, 10% ఇంగ్లీష్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా జాబ్ కావాలంటే మినిమం B2 లాంగ్వేజ్ రావాలి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలామంది నేను ఇక్కడికి వచ్చాక చూశాను, ఎంతమంది మీరు జర్మనీకి రండి అని అంటున్నారు. కానీ అక్కడ లాస్ట్కు మీరు లాంగ్వేజ్ నేర్చుకొని రావాలని చెప్తారు. కానీ మీరు లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాతనే జర్మనీ గురించి ఆలోచించండి అని ఎవరూ చెప్పరు. నేను చెప్పేది ఏంటి అంటే, నేను 8 months నాలాగా ఎంతోమంది ఇక్కడ రెస్టారెంట్లలో గిన్నెలు తోముతుండ్రు. అది చూస్తే నాకు బాధ అనిపించింది. ఇక్కడ గిన్నెలు తోమి సర్వే చేయాలి, రెస్టారెంట్లో పని చేయాలి, హౌస్ కీపింగ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనం ఇండియాలో ఒక మంచి లైఫ్ లీడ్ చేసి ఇక్కడికి వచ్చి అవి చెయ్యాలి అని అంటే మన వల్ల కాదు. మీకు ఎవరు చెప్పలేదా ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయి వస్తే అని? ఎవరు చెప్పలేదా? అంటే అక్కడికి వెళ్ళి మన ఈ కన్సల్టెంట్స్ వీళ్ళు చాలామంది ఏం చెప్తారంటే, మీకు అబ్రాడ్ వెళ్తే ఏముందండి, డబ్బులు సంపాదించేస్తారు అని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏముంటుందండి? ఇప్పుడు మనకు బ్లూ కార్డ్ హోల్డర్ ఇక్కడ అంటే జనరల్గా బ్లూ కార్డ్ మినిమం శాలరీ వచ్చేసేసి మంత్లీ 3,500 euros బేసిక్ శాలరీ స్టార్ట్. 700-2,500 వస్తుంది. ఆ 2,500లో నువ్వు ఫుడ్కు 500, ఫుడ్కు 200-300, అందులో మళ్ళీ ఇన్సూరెన్స్ ప్లస్ డీబీ, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి, ఇవన్నీ మనం అందులో తీసేస్తే మిగిలేది 1 lakh రూపీ మిగులుతుంది. ఇండియాలో నువ్వు కుటుంబానికి దూరం ఉండాలి, నువ్వు సింగిల్గా ఉండాలి. నీకు బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా నేను ఎవరు చూసుకుంటూ ఉండాలి. టైంకి నువ్వు లేగాలి, అన్నం వండుకోవాలి, తినాలి. నీకు ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా నువ్వు నీ అంతటా నువ్వు బాధపడుతున్నా కూడా ఓదార్చేటోడానికి ఎవడు ఉండడు. ఇక్కడ ఎట్లా అంటే ఫ్యామిలీ అన్నీ మర్చిపోయి సోలో సింగిల్గా ఉండాలి, నాకు ఇంకెవరు సంబంధం లేదు అన్న వాళ్ళకైతే ఇలాంటి లైఫ్ సెట్ అవుతుంది. సో మీరు ఇండియాలో జాబ్ మానేసి వచ్చారు. సో ఇక్కడ మీకు ఒక్క ఆప్షన్ కూడా దొరకలేదు అంటే జాబ్ ఇన్ని సంవత్సరం వీసా తీసుకున్నారేమో, సీకింగ్ వీసా 1 year వీసా కదా. సో ఒక్క ఆప్షన్ కూడా రాలేదు, అంటే ఒక్క ఆపర్చునిటీ కూడా రాలేదా జాబ్ది? ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అంటే లైక్ ఇంటర్వ్యూ కాల్స్ అవి ఇవి వస్తున్నాయి. కానీ ఫైనల్గా మనకు లాంగ్వేజ్ దగ్గర వెళ్తుంది. అంటే నేను అలా అని ఎవరికి రాదు అని కూడా చెప్పలేను. అట్లా నేను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, జాబ్ సీకర్ మీద వచ్చి జాబ్ దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. అది అంటే లక్ ఫేట్ అనమాట. ఎందుకంటే నేను గ్యారంటీగా మనకు సక్సెస్ఫుల్గా జాబ్ రావాలి,
మనము హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, ఎలాంటి స్ట్రగుల్స్ ఉండొద్దు అంటే లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా లాంగ్ సస్టైన్ రన్కి ఖచ్చితంగా లాంగ్వేజే రావాలి. లాంగ్వేజ్ వస్తేనే మనం లాంగ్ లైఫ్ హ్యాపీగా అనేది జర్మనీలో ఉంటుంది. మరి మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ ఉంటాయి కదా, అవి సెర్చ్ చేయలేదా? ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మనము డిపెండ్ అపాన్ ద స్కిల్స్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ అంటే నేను ఒక స్కిల్లో ఉంటాను. ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ డిఫరెంట్ కైండ్ లైక్ డెవలపర్స్ అవి ఇవి డిఫరెంట్ వాటికి సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ థింగ్కి ఉంటుంది. మాది వచ్చేసి సెక్టార్ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్టార్. ఇప్పుడు మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళాలంటే అదంతా అది కూడా నేర్చుకోవాల్సిందే. సో గవర్నమెంట్ ఏమీ హెల్ప్ చేయట్లేదా? ఇక్కడ గవర్నమెంట్ వచ్చి మనకు జనరల్గా ఎవరైతే బ్లూ కార్డ్ వచ్చి 2 years వర్క్ చేసి వదిలేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తుంది. మనలాంటి జాబ్ సీకర్స్కి ఎలాంటి హెల్ప్ ఉండదు. సో మీరు వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? నేను వచ్చి ఆల్మోస్ట్ 8 months అవుతుంది. అండ్ మళ్ళీ మీరు ఇప్పుడు ఉంటున్నారా, వెళ్తున్నారా? జాబ్ అయితే ట్రై చేస్తున్నాను, బట్ కుదిరితే జాబ్ వస్తే ఉంటాను. ఇప్పుడు నేను అందరిలాగా వేరే జాబ్స్ చేయాలంటే అది చేసినా కూడా మనకు బాడీకి ఇబ్బంది, ప్లస్ మన ఓన్లీ రెగ్యులర్ లైఫ్ అంటే మన రెంట్ ఫుడ్కి మాత్రమే వెళ్తుంది. మనం ఇంకా మిగతా ₹1 కూడా సేవ్ చేయాలి, దానికి కూడా ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో మీరు వచ్చే ముందు ఏం ప్రిపరేషన్స్ చేశారు, అసలు ఏం తెలుసుకొని వచ్చారు జర్మనీ, అందులో బెర్లిన్కి ఎందుకు వచ్చారు? అంటే బెర్లిన్ అదే చెప్పా కదా, బెర్లిన్లో అంటే ఏం ప్రిపరేషన్స్ ఏం చేశారు? ప్రిపరేషన్స్ అంటే నేను ఏం చేయలేదండి. ప్రిపరేషన్స్ బేసికల్గా అంటే చాలా మందికి కన్సల్టెంట్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అంటే ఏ ధైర్యంతో వచ్చారు మీరు? మంచి జాబ్లో ఉండి, మంచి పొజిషన్లో ఉండి, మంచి సేవింగ్స్ ఉండి అవన్నీ వదులుకొని ఏ ధైర్యంతో వచ్చారు? అంటే నేను కూడా అదే చెప్పా కదా, నేను కూడా ఎందుకంటే అబ్రాడ్కి వచ్చిన తర్వాత మనకు జాబ్ వచ్చేస్తుంది, మనం బాగా సంపాదించేస్తాము అనే కాన్సెప్ట్ తోటే వచ్చా. నేను జాబ్ వస్తుందనే గ్యారంటీ తోటి వచ్చాను. చాలామంది ఇప్పుడు అంటే నేను యాక్చువల్లీ చాలామంది యూట్యూబ్ ఛానల్లో అబ్రాడ్ జర్మనీ మంచి ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళను అడాప్ట్ చేసుకుంటుంది, అలాంటి వాళ్ళకి చాలా జాబ్స్ ఇస్తుంది అనే రీసెర్చ్ చేశాను. బట్ నాకు ఎవరు జర్మనీలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో జర్మన్ ఫ్రెండ్ ఒక్కరు లేరా? ఒక్కరు లేరు నాకు జర్మన్ ఫ్రెండ్స్. ఇండియన్ ఫ్రెండ్సే అందరూ ఇండియన్ ఫ్రెండ్సే. నేను ఫేస్బుక్లో కూడా అక్కడ ఇక్కడ కూడా ట్రై చేశాను. కొంతమంది ఎందుకంటే స్టూడెంట్స్ అయినా వాళ్ళు వీళ్ళకైనా సేమ్ ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ ఉంది. ఈవెన్ తో చాలామంది స్టూడెంట్స్ కూడా మీరు కొన్ని వీడియోస్ చూడండి, ఫ్యాక్ట్స్ ఆఫ్ జర్మనీ, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా కొన్ని ఇయర్స్కి జర్మనీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఇదే, లాంగ్వేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. లాంగ్వేజ్ లేకపోతే మనం జర్మనీలో లాంగ్ రన్ చేయడం అనేది. సో మీరు 8 monthsలో ఎంత లాంగ్వేజ్ నేర్చుకున్నారు? నాకు బేసిక్ లాంగ్వేజ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని అర్థమవుతాయి, వాళ్ళు ఏదైతే మాట్లాడుతుండ్రో లైక్ B1 level వరకు నేను అర్థం చేసుకోగలను. జాబ్ సీకర్ వీసా అనేది ఎలా అప్లై చేశారు? అంటే మనకు డైరెక్ట్ సైట్లోనే జర్మన్ ఎంబసీ సైట్లోనే ఉంటుంది జాబ్ సీకర్ వీసా. డైరెక్ట్ మనం అందులోనే అప్లై చేసేసుకోవచ్చు. ఎవరిని కన్సల్టెంట్స్ని కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన అంటే ఉన్నారు బయట బ్రోకర్స్ కూడా. మనము డైరెక్ట్ VFSలో స్లాట్ బుక్ చేసుకొని ఎంబసీకి వెళ్ళి మన డీటెయిల్స్ జెన్యూన్ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నీ టాలెంట్ని చూస్తారు, మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయగలుగుతాము, కంపెనీకి ఏమి ఇవ్వగలుగుతాము అని వాడు అదే చూస్తాడు. కానీ నువ్వు బేసికల్గా నువ్వు ఎంత చదివినవు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాంటిది ఏం చూడడు. అంటిల్ అన్లెస్ మనం ఇంటర్వ్యూని సాటిస్ఫాక్షన్ చేసాము అని అంటే జాబ్ అనేది వస్తుంది. ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. కొందరు క్విక్ లెర్నర్స్ ఉంటారు, కొందరు స్లో లెర్నర్స్ ఉంటారు. బట్ ఇక్కడ ఫాస్ట్ లెర్నింగ్ అనేది చాలా పీపుల్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మీరు హాస్టల్, అది ఇప్పుడు రూమ్ షేరింగ్, ఫుడ్ అన్నారు కదా, అందులో ఏమైనా పాజిటివ్ నెగిటివ్స్ చెప్తారా? అంటే రూమ్ షేరింగ్ చేసుకోవడం వల్ల ఉన్న వాళ్ళు మనలాంటి అందరు బాగా స్టూడెంట్స్ ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు, అందరూ ఉంటారు అక్కడ. రూమ్ షేర్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా అంటే ఏమైనా సిక్ అయినా ఏదైనా కూడా మన బాడీని లాగా కాకుండా కూడా ట్యాబ్లెట్స్ కానీ హాస్పిటల్స్కి అపాయింట్మెంట్స్ కానీ వాళ్ళు బుక్ చేస్తూ ఉంటారు. మనకు తెలియని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే ఇక్కడ అందరితో కలిసి ఉండడము గుడ్. ఎందుకంటే ఒకటి ఇండియాలో మనము ఈవెన్ పలకరించుకున్నా కూడా తిట్టుకొని పలకరించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. హలో అని పలకరించడానికి ఇబ్బంది పడతారు. ఇక్కడ ఏంటంటే కల్చరు ఎవరినైనా కూడా హాయ్ హలో అని వాళ్ళు పలకరిస్తారు, మనము పలకరిస్తాము. అది అనేది కొంచెం కల్చర్ అనేది మనం డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తారు, ఏదైనా కూడా ఇస్తారు. అంటే ఇక్కడ ఎందుకంటే
బేసికల్గా చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. సగం సగం నాలెడ్జ్ తోటి సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తూ అంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరే చెప్పినా కూడా ఇక్కడ సైట్స్, గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి, అందులో ఫుల్లీ డీటెయిల్స్ ఇస్తారు. సో ఆ సైట్ ప్రకారం వెళ్ళండి, ఆ సైట్ ప్రకారమే జాబ్కి అప్లై అయినా చేసుకోవచ్చు, జాబ్ సీకింగ్ వీసాకి అప్లై చేసుకోవచ్చు, జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఏ స్కిల్లో కానీ మనకు నాలెడ్జ్ ఉండాలి, సెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి ఇక్కడ ఏ స్కిల్స్కి ఫుల్ డిమాండ్ ఉంది అనేది. యూరోప్ మొత్తానికి నేను చెప్పేది ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ జర్మనీ, ఎంటైర్ యూరోప్ కంట్రీకి రావాలనుకున్నారు అని అంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి. లింక్డ్ఇన్లా, స్టెప్స్టోన్లా, ఇండీడ్లా ఏ ఫీల్డ్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లాంగ్వేజ్ ఏది క్రైటీరియా ఉంది అని చూసిన తర్వాత వేరే వాళ్ళ మాటలు నమ్మండి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా కంట్రీలు జాబ్ సీకర్ వీసాస్ అనేది తీసింది. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఒక 7 to 8 lakhs ఖర్చు పెట్టాను. నేను ఇక్కడికి అమౌంట్ ఖర్చు పెట్టాను, ఇండియాలో ఎర్న్ చేసిన నా సేవింగ్స్ తీసుకొచ్చి జర్మనీలో ఎక్స్పెండ్ చేశాను. ఆ ఎక్స్పెన్సెస్ అనేది ఏ కంట్రీకి లాభము? జర్మనీకి లాభం. ఏ కంట్రీకి లాసు? ఇండియాకి లాస్. సో నేను ఇక్కడికి వచ్చి సంపాదిస్తున్నాను అని అంటే డెఫినెట్లీగా నేను గెయిన్ అవుతాను. నేను దాని గురించే నేను చెప్తుంది ఏంటంటే, ఈ యూరోప్ కంట్రీస్లో మేజర్ స్ట్రాంగెస్ట్ లాంగ్వేజెస్ వచ్చేసి జర్మనీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్. నీకు ఫస్ట్ పాయింట్ జర్మన్ రావాలి, డాయిచ్ అండ్ ఇంగ్లీష్. ఈ 3 లాంగ్వేజెస్ ఖచ్చితంగా రావాలి. ఈ 3 లాంగ్వేజెస్ వస్తేనే ఇక్కడ జాబ్స్ అనేటివి త్వరగా దొరుకుతాయి. నీకు స్కిల్ రాకపోయినా పర్లేదు, లాంగ్వేజ్ వచ్చిందంటే నీకు ఏ జాబ్ అన్నా వస్తుంది. ఎందుకంటే నాకు మన ఇండియన్స్ గురించి తెలుసు, వీఆర్ వెరీ టాలెంటెడ్, ఏ జాబ్ అయినా చేసేస్తాము. ఈవెన్ ఇండియన్స్ ఇక్కడ కేఎస్టీ స్ప్యూలే జాబ్స్ కడికెళ్ళి కూడా చేస్తున్నారు. అంటే నేను అంటే స్ప్యూలే జాబ్ చేస్తున్నారని నేను తక్కువ అంటే క్లీనింగ్ జాబ్. బికాస్ సో అంటే మనం ఎంత కంఫర్ట్గా వర్క్ చేస్తాము అంటే ఇక్కడ జర్మన్ వాళ్ళకు కూడా తెలుసు, ఇండియన్స్ సార్ వీళ్ళు ఏ వర్క్ అయినా చేస్తారు, అంత టాలెంట్ పర్సన్స్. అంటే సర్వే అవ్వాలంటే ఇక్కడ చేయక తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వే, ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు స్టూడెంట్స్ సర్వే అవ్వాలి, వాళ్ళు 1 year 2 years సర్వే అవ్వాలంటే ఇలాంటి జాబ్సే వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ నువ్వు ఏ రెస్టారెంట్కి వెళ్ళు కనీసం ఒక ఇండియన్ అన్నది కూడా స్పీలే జాబ్లో కనబడతాడు. ఈ బెర్లిన్లో ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇట్లా, ఎందుకంటే ఫోకస్ పిల్లలకు కూడా ఇప్పుడు ఎవరైతే యంగ్ జనరేషన్స్ ఇంజనీరింగ్ అయిపోతుంటే అబ్రాడ్ జర్మనీకి రావాలని జర్మనీకి వస్తున్నారు, వాళ్ళ ఫోకస్ ఏంది? జర్మనీకి రావడంతో జాబ్ ఎక్కాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ కానీ స్కిల్స్ కానీ ఏదైనా నేర్చుకొని వచ్చి డైరెక్ట్గా మినీ పార్ట్ టైం జాబ్స్ కానీ కంపెనీలో ఇంటర్న్షిప్స్ కానీ అప్లై చేసుకుని వాటికి ట్రై చేయండి. డైరెక్ట్గా వచ్చేసి స్ప్యూలే జాబ్ ఎక్కేస్తే మీరు నేర్చుకునేది ఓన్లీ స్ప్యూలేనే. డోర్ మాఫింగ్ చేస్తూ అంటారు, హౌస్ క్లీనింగ్ చేస్తూ అంటారు, డస్ట్బిన్స్ క్లీన్ చేస్తూ అంటారు. సో మీరు మొత్తం ఈ వీడియో మొత్తంలో జర్మన్ ఎంత ఇంపార్టెన్సో చెప్పారు. సో ఇండియాలో ఎంతవరకు జర్మన్ నేర్చుకోమంటారు? ఇండియాలో B2 వరకు అయితే జర్మన్ నేర్చుకోండి. ఇండియాలో B2 జర్మన్ నేర్చుకున్నా కూడా దట్ ఈస్ ఈక్వలెంట్ టు హియర్ A1. మీరు ఇక్కడ వచ్చింది B2 ఆడ నేర్చుకున్నది, నేను B2 నేర్చుకున్నా అని గొప్పలు పోయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత యువర్ 0 అంటే మీకు ఓన్లీ 0.1% యాడ్ అవుతుంది. సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తి మాట్లాడేది నీకు 1% అర్థమవుతుంది. నువ్వు ఒక 2 months వెళ్ళిన తర్వాత నీ B2ని నువ్వు ఫైన్ ట్యూన్ చేసుకుంటా అంటే నీకు కొద్దిగా కమ్యూనికేషన్ అనేది ఒక 2-3 monthsలో వస్తుంది. అంటే నువ్వు B2 నేర్చుకుంటేనే ఇక్కడ ఆ స్కిల్ వస్తుంది. నువ్వేం నేర్చుకోకుండా వస్తే ఏం రాదు ఇక్కడ, బట్ చెప్పేది కూడా అర్థం అవ్వదు ఇక్కడ. సో మీకు వీసా ఇచ్చేటప్పుడు ఈ లెవెల్ లాంగ్వేజ్ ఉండాలి అని ఏమైనా పెట్టారా? అంటే ఏం పెట్టలేదు. ఇప్పుడు జాబ్ సీకర్లు అదొకటే అడ్వాంటేజ్ ఉంది, మనకు లాంగ్వేజ్ లేకుండా డైరెక్ట్గా మనం అప్లై చేసేసుకోవచ్చు. సో పాజిటివిటీ చెప్పండి, 8 monthsలో మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే పాజిటివిటీ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది, జనాలు అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే అందరూ అని చెప్పను, కొంతమంది వరకు అయితే ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ప్లస్ సెక్యూరిటీ, అంటే లైక్ మనం US టైప్ అలా వెళ్తే భయపడాల్సిన అవసరం లేదు. ఏ నైట్ 1-2 o'clock అయినా, ఈవెన్ మేల్ కానీ ఫీమేల్ కానీ మన రోడ్డు మీద 2 o'clock 3 o'clock వెళ్ళినా కూడా సెక్యూరిటీ అనేది, అంటే 3 o'clock 2 o'clock అయినా కూడా సింగిల్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఇక్కడ ఎవ్వరు ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టరు. 24/7 కాప్స్ సరౌండింగ్స్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడక్కడ CC కెమెరాస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజ్ చాలా బాగుంది. అండ్ కల్చర్ కూడా కొంచెం ఫ్రెండ్లీ కల్చరు, అట్మాస్ఫియర్. మనం లాంగ్వేజ్లు అయితే నేర్చుకుంటారండి, లాంగ్వేజ్ నేర్చుకుంటేనే స్కోప్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏదైనా
మంచి స్కిల్స్ నేర్చుకోండి, కొంచెం డబ్బులు కూడా బ్యాక్ ఎండ్ పెట్టుకొని రండి. మీరు ఇంట్లో అన్ని పనులు నేర్చుకొని ఇక్కడికి రండి, ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ఇండియా నుంచి మీరు జాబ్స్ ట్రైల్స్ చేయండి. అందరూ అంటారు ఇండియా నుంచి ఏం రావని, ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇండియా నుంచి తీసుకునే వాళ్ళని కూడా. అదొకటి అంటే మీరు ఇక్కడికి వస్తే ఇండియాలో జాబ్ సంపాదించి ఇండియా నుంచి మీరు ఇక్కడ జాబ్ తీసుకొని వస్తే మీకు లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒక 5-10 ఇయర్స్ అయినా చాలామంది బ్లూ కార్డ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అండ్ పాస్పోర్ట్ తీసుకునే వాళ్ళు మన ఇండియన్స్ కూడా ఉన్నారు. అండ్ మిగతా లైఫ్ అంతా క్వైట్ హ్యాపీయే అండ్ మీరు మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయొచ్చు. సో మీరు అంటే ఇప్పుడు 8 నెలలు అయితే నేనేం సంపాదించలేదు అండ్ ప్లస్ అంటే నేను కొన్ని లైక్ నాస్ జాబ్స్ పోర్టల్లోనే మినీ కైండ్ ఆఫ్ జాబ్స్ అంటే 1-2 డేస్ ట్రయల్స్ ఇచ్చాను. సో దట్ అక్కడ నాకు 2 డేస్ ట్రయల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓన్లీ లాంగ్వేజ్ బ్యారియర్ ప్రకారమే వాళ్ళు ఫుల్ టైం పర్మిట్ అన్నట్టు చెప్పారు. ఎందుకంటే మాది ఫైనాన్షియల్ సెక్టర్ కాబట్టి నాకు పేపర్స్ చూడాల్సి వస్తుంది, అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అందుకే నేను అంటే నా కేసులో వచ్చేసేసి లాంగ్వేజ్, నా కేసులో అని కాదు, లాంగ్వేజ్ ఉంటే ఒకవేళ ఇక్కడ జాబ్ ఒకవేళ మీరు జాయిన్ అయిన కంపెనీ మిమ్మల్ని జాబ్ తీసేసినా కూడా ఇమీడియట్లీ అనేది మీరు వేరే జాబ్కి షిఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. లాంగ్వేజ్ లేకపోతే మళ్ళీ ఇంకో జాబ్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి చాలా కష్టం. ఇక్కడ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ లేదన్నా కూడా 1 lakh ఖర్చు వస్తుందండి. అంటే ఫుడ్ అకామిడేషన్ వాటికి వీటికి మినిమం ఛార్జెస్ 70,000 పక్కా అవుతుంది. 50,000 రెంట్, 20,000 అదర్ ఎక్స్పెన్సెస్. ఇంత జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా తినకుండా అయితే ఉండలేము కదా. మనం ఏదైనా కూడా ఇక్కడ 100 euro 1 euros ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారము ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాం, 1 లీటర్ పాలు తీసుకుంటే 1 euros. ఇక్కడ పప్పులు అవి తీసుకుంటే 3 euros మినిమం అవుతుంది అంతే. ఇప్పుడు ఏది తీసుకున్న 5 euros 6 euros. ఇప్పుడు ఒక మనం ఎగ్స్ తీసుకున్నాం అనుకో 2 euros 2 eurosకి 12 eggs వస్తాయి మీకు 1 వీక్. అంటే మీ అది కూడా మనము మన ఉన్న వాళ్ళతో అందరితో షేర్ చేసుకో. మంత్లీ 600-700 euros ఇక్కడ ఖర్చు అయితే వస్తుంది. బట్ మిగతా విషయాలన్నీ పాజిటివ్ విషయాలంటే నేను పెద్దగా ఏం చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే మంచిగా ప్లేసెస్ అన్ని తిరుగుతున్నారా? అంతే అంటే ఇంకా మనం చేయాల్సింది ఏముంది, ఏం లేదు. టైం దొరికినప్పుడల్లా జాబ్స్ అప్లై చేస్తున్నాను. మన 24 hours అయితే రూమ్లో కూర్చొని జాబ్ చేసినట్టు అప్లై చేస్తే మనకు మెంటల్ టెన్షన్ ప్రెషర్ ఎక్కువైపోతుంది కదా. కొంచెం అలా బయటకు వచ్చి తిరుగుతూనే కొంచెం మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నేను చెప్పాల్సింది ఒకటే, లాంగ్వేజ్ నేర్చుకోండి, రండి. ఎందుకంటే జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీషు ప్రపంచాన్ని వెళ్ళేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియన్స్ గురించి నేను చెప్పాల్సింది ఏమి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన వాళ్ళు ఆనిముత్యాలు. వెళ్ళినా కూడా మన ఇండియన్స్ కనబడతారు, మన ఇండియన్స్ హెల్ప్ చేస్తారని మన ఎవరి మీద డిపెండెన్స్ ఉండదు. ఇక్కడ సెల్ఫ్ డిసిజన్స్ తీసుకోవాలి. సెల్ఫ్ డిసిజన్స్, సెల్ఫ్ మేకింగ్. ఇక్కడ ఎవరి మీద ఆలోచించి వాడు వస్తాడు నాకు హెల్ప్ చేస్తాడు అనేది ఉండొద్దు. మనందరి అప్ అండ్ రన్నింగ్. నువ్వు కూర్చున్నావా కూర్చుండిపోతావు, పరిగెడతావు. ఇక్కడికి వచ్చింది నేర్చుకుంది అదొకటే. ఇప్పుడు నేను 7 lakhs పెట్టి నువ్వు అంటావు, మీరు అందరూ అనుకోవచ్చు అన్న నువ్వు 7 lakhs ఖర్చు పెట్టేసి అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు అని అంటే, ప్రతి మనిషికి జీవితంలో ఒకటి నేర్పిస్తాను. నేను అంటే నా లైఫ్లో చూడని కొన్ని విషయాలు అనేది నేను నేర్చుకున్నాను. అది ప్రతి మనిషికి ఒకానొక టైంలో కాలమే నేర్పిస్తుంది. నాకు ఈ 7 నెలల కాలం అనేది నాకు కొన్ని నా లైఫ్లో నేను ఎలా చేంజ్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఏంటిది అనేది కాలం అనేది నాకు కొంచెం నేర్పించింది. సో దట్ మనం నా ఫ్యూచర్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటిది. సో మీరు ఉండాలనుకుంటున్నారా, ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఏం ప్లాన్స్ లేవు. నా వీసా ఉన్నంత వరకు అయితే నేను ఐ ట్రై టు మై లెవెల్ బెస్ట్. నేను జాబ్ 100% ట్రై అయితే చేశాను. ఎందుకంటే లైఫ్లో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం గివప్ అయితే ఇవ్వలేము. నేను ట్రై అయితే చేస్తాను. జాబ్ వచ్చిందో వెల్ అండ్ గుడ్, జాబ్ రాలేదు అనుకో మోర్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే బికాజ్ నాకు ఏదో ఒక డెస్టినీ అయితే ఉంటుంది నా లైఫ్లో. నేను జాబ్ వచ్చిందనుకో, నాకు జాబ్ వచ్చింది అనే ఇంటెన్షన్లతో హ్యాపీగా ఉంటాను. నేను ఇంత స్ట్రగుల్ అయినా జాబ్ వచ్చింది అని. నాకు జాబ్ రాలేదనుకో నేనేం బాధపడా. నేను ఈ టైం అనేది నాకు లైఫ్లో నాకు ఏం నేర్పించింది అనేది నేర్చుకొని నాకు ఫర్దర్ ఫ్యూచర్ ఇండియాకి వెళ్ళినా కూడా దాన్ని డెవలప్ చేసుకుంటుంది నా స్కిల్స్ని. వాళ్ళు ఏంటిదంటే గెలిచినా వీఆర్ విన్నర్స్, ఓడినా వీఆర్ విన్నర్స్. ఎందుకంటే మనం గెలిచినా అది మనకే తెలుస్తుంది, ఓడితే ఏదో ఒకటి నేర్చుకొని మనం గెలుస్తాం తర్వాత. సో అన్న చాలా థ్యాంక్ యూ ఈ వీడియో నాకు ఇచ్చినందుకు. అండ్ మీకు ఆల్ ద బెస్ట్. మీకు జాబ్ రావాలి, మీ ఫ్యామిలీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో మీరు హ్యాపీగా ఉండాలని.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.